నమస్కారం. శివశంకర శాస్త్రీయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు గురుగారు మనతో పాటు ఉన్నారు. శాస్త్రాల్లో ఉన్న అనేక సందేహాలని తీర్చడానికి మన కోసమైన సమయం వెచ్చించి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. గురుగారు, ఇప్పుడు ప్రస్తుతం మనం ఏ గుడికి వెళ్ళినా అక్కడ నవగ్రహాలు, అందరు దేవుళ్ళు ఉంటారు. కానీ ప్రాచీన వైష్ణవ ఆలయాలకు వెళ్ళినప్పుడు మాత్రం మనకు ఎక్కువగా నవగ్రహాలు అనేవి కనపడవు. అవి ఎందుకు అంటారు? వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమ తర్కీయం త్రైపురం మహః ఆవంచవం శకలశాంభుది పూర్ణచంద్రం మంత్రజ్ఞశేఖర విభుం మహనీయమూర్తిం శ్రీ బాలకృష్ణ గురుదేవ పదారవిందం సంపూజయామ్యనుదినం దృఢభక్తి పుష్పై. అమ్మ, నవగ్రహాలు శివాలయాలలో ఉపాలయాలుగా ఎక్కువగా నిర్మించబడి ఉంటాయి. శివాలయాలలో, వైష్ణవాలయాలలో వాళ్ళ సంప్రదాయం ప్రకారము చక్రతాళ్వార్ అంటారు. సుదర్శన చక్రానికి ప్రత్యేక సన్నిధి ఉంటుంది అక్కడ. అంటే సుదర్శన చక్రానికి దేవాలయాలుగా ఉంటాయి. అంతేగాని అక్కడ నవగ్రహాలను వాళ్ళు స్థాపించరు వాళ్ళ ఆగమం ప్రకారం సాధారణంగా. అయితే మనకు సుబ్రహ్మణ్యం ఎట్లనో వాళ్లకు సుదర్శనం అట్లా. సుబ్రహ్మణ్యం యొక్క తత్వమే సుదర్శనం. సుదర్శన చక్రాన్ని కూడా షట్కోణాలలో వేస్తారు యంత్రము. అట్లనే సుబ్రహ్మణ్య యంత్రము కూడా షట్కోణాలలో ఉంటాయి. సుబ్రహ్మణ్య మంత్రములో 6 అక్షరాలు ఉంటాయి. సుదర్శన మంత్రములో కూడా 6 అక్షరాలే ఉంటాయి. అయితే దాంట్లో 7 అక్షరాల మంత్రం ఉన్నది, 13 అక్షరాల మంత్రము, 8 అక్షరాల మంత్రం, ఇట్లా అనేక మంత్రభేదములు ఉన్నాయి. కానీ సాధారణంగా ఉండేది 6 అక్షరాలే ముఖ్యమైన మంత్రం. అందులో 8 అక్షరాల మంత్రం కూడా ఉన్నది. 8 అక్షరాల మంత్రములో స్వాహ ఒకటి కలుస్తుంది ఎక్కువగా. కాబట్టి సుబ్రహ్మణ్య తత్వము ఏదైతే ఉన్నదో సుదర్శన తత్వము కూడా అదే. అయితే వైష్ణవాలయాలలో సాధారణంగా సుదర్శన చక్రము ముందు సుదర్శనం రూపం ఉంటుంది చక్రం మీద, వెనక వైపు నరసింహస్వామి రూపం ఉంటుంది. దాన్ని సుదర్శన నారసింహం అంటారు. అంటే నరసింహావతారం అప్పుడు సుదర్శన చక్రము యొక్క అంశ ఆయన గోళ్లల్లోకి వచ్చింది అన్నమాట. అందువల్ల సుదర్శన నారసింహ మంత్రము అవి తయారైనాయి. అట్లనే వరాహావతారం అప్పుడు కూడా కోరలలోకి సుదర్శనుడి యొక్క అంశ వచ్చిందని, ఆ సుదర్శనుడు కోరల రూపంగా ఉన్నాడు అని చెప్తారు. అట్లా వైష్ణవాచారంలో ఉన్నాయి. సుదర్శన చక్రాన్ని కూడా సుదర్శన తంత్రం అహిర్బుద్ధ్య సంహిత అని ఒకటి, విహగేంద్ర సంహిత అని ఒకటి. ఆ సంహితలలో సుదర్శన సంబంధమైన మంత్రాలు, వాటికి సంబంధించిన ధ్యాన శ్లోకాలు, తరువాత మాలా మంత్రాలు, తరువాత కవచములు, ఇట్లాంటి విధానాలన్నీ దాంట్లో ఉన్నాయి. అవి కూడా శత్రు సంహారానికి ఉపయోగించే మంత్రాలు, రకరకాల మంత్రాలు ఉన్నాయి. ఆ సుదర్శన విద్య కూడా భూతప్రేతాల మీద బాగా పనిచేసే విద్య. సుబ్రహ్మణ్య మంత్రం ఎట్లనో సుదర్శన మంత్రం అట్లా అనుకున్నాం కదా. సుదర్శనం మంచి దర్శనాన్ని కలిగించేది. అన్నిటికంటే మంచిది ఏంటంటే భగవద్ దర్శనం మంచిది. అందువల్ల భగవంతుడిని దర్శింపజేసేదానికి సుదర్శనుడు ఒక కారణమైన వాడు. ఇక్కడ సుబ్రహ్మణ్యం అంటే సుష్టుపు బ్రహ్మణ్యం, అంటే పూర్తిగా బ్రహ్మణ్య స్వరూపమే సుబ్రహ్మణ్యుడు. కాబట్టి ఇక్కడ సుబ్రహ్మణ్యము వేదాంత విద్యకు సంబంధించిందే, అక్కడ సుదర్శనము వేదాంత విద్యకు సంబంధించిందే. అక్కడ వైష్ణవులు చక్రతాళ్వార్ అంటారు వాళ్ళు, ఇక్కడ మనం సుబ్రహ్మణ్యం అంటున్నాం. ఈ రెండిటి మంత్రశాస్త్రంలో రెండు ఒక విధమైన మంత్రాలు అన్నమాట. అందువల్ల వాళ్ళు చక్రతాళ్వార్ను పూజిస్తారు అక్కడ. మనం ఇక్కడ నవగ్రహాలను పెట్టుకొని వీటికి చేస్తాం. వాళ్ళు నవగ్రహాల బదులుగా ఈ నవగ్రహ దోషాలన్నీ పోయేదానికి అక్కడ సుదర్శనాన్ని పూజిస్తారు. శంఖం కంటే కూడా సుదర్శనుడికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. విష్ణు లేదమ్మా, ఆయుధాలు శంఖము ఉన్నది, చక్రము ఉన్నది. ఈ శంఖము, చక్రము, కౌమోదకి, గద ఇటువంటి దేవతల ఆయుధాలన్నీ ఏదో రేకుతో చేసిన ఆయుధాలు కాదు మనం సినిమాలలో చూసినట్లు. అవన్నీ ఒక శక్తులు, అవన్నీ ఒక శక్తి కలిగిన రూపములవి. అంతేగాని ఊరికే ఏదో ఆయుధం అంటే ఆయుధం అని కాదు. గజేంద్రుణ్ణి రక్షించేదానికి విష్ణువు వస్తుంటే ఆయుధాలన్నీ వాటెంతటవి పరిగెత్తుకుంటూ వచ్చినాయంటే అవేదో ప్రాణము లేనటువంటివి కాదవి. అవన్నీ చైతన్యవంతములైన శక్తులు. ఈ చక్రము అన్న ఆయుధము దేవీ దేవతలకు అందరికీ, చాలామంది దేవతలకు ఆయుధంగా ఉంటుంది చక్రం. అమ్మవారి రూపాలలో కూడా చక్రము ఆయుధంగా ఉంటుంది. ఇంకా సుదర్శన చక్రం విషయానికి వస్తే మనకి సుదర్శన చక్రము
ప్రత్యేకంగా గజేంద్ర మోక్షం అప్పుడు సుదర్శన చక్రము విష్ణువు ఉపయోగించినట్లు తెలుస్తుంది. తరువాత జయద్రథుడిని సంహరించేటప్పుడు సూర్యుడికి చక్రం అడ్డం వేస్తాడు, సైంధవ వధ అప్పుడు విష్ణువు, ఆ సందర్భంలో ఒకసారి కనపడుతుంది. శిశుపాలుడిని సంహరించినప్పుడు ఒకసారి కనపడుతుంది. ఇట్లా దుర్వాసుడు అంబరీషుడి కథలో దుర్వాసుడి మీదికి చక్రం పంపటము, అట్లా అనేక చోట్ల ఈ చక్రాల విషయం వస్తూ ఉంటుంది. కార్తీక పురాణంలో ద్వాదశి వ్రత కథ ఘట్టంలో కూడా గజేంద్ర మోక్షము, ఇటువంటి చోట్ల కొన్ని చోట్ల ఈ చక్రం ప్రసక్తి వస్తుంది. అయితే ఈ చక్రతాళ్వారు ఆయన చక్రానికి చక్రస్వరూపమైనా కూడా మళ్ళీ ఆయన రూపం ధ్యానం చేసేటప్పుడు ఆయనకు ఒక 16 ఆయుధాలు ఉన్నాయి. చక్రతాళ్వారు వారికి 16 ఆయుధాలు చెప్పారు. ఇట్లా అనేక రకాలుగా ఈ కథలన్నీ ఉన్నాయి. కాబట్టి నవగ్రహాల శైవులేమో సుబ్రహ్మణ్యంగా ఆరాధిస్తారు, వైష్ణవులు చక్రతాళ్వారుగా ఆరాధిస్తారు. ఏది ఎంచుకున్నా ఒకటే మార్గం, అన్నీ ఒకటే, భేదమేమీ లేదు. నమస్కారం.